అభిరుచి మీ అభిరుచి. నమస్తే. ఎంటీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం సుస్వాగతం. పాత వంటకాలైనా కొత్త వంటకాలైనా ఇంట్లోనే ఈజీగా ఫాస్ట్ గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ప్రతిరోజు మీకు పరిచయం చేస్తోంది మా ఎంటీఆర్ మసాలా అభిరుచి. ఈ రోజు కూడా మంచి మంచి వంటకాలతో సిద్ధంగా ఉంది. అవేంటో చూద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. వంటలు పిండి వంటల్లో మీరు కోరే వంటకాల్ని మా షెఫ్స్ చిటికలో చేసి చూపిస్తున్నారు. మరి ఈ రోజు ఎవరి వంట కోరారో చూద్దామా? హాయ్ రాజు గారు, బాగున్నారా? ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరు ఏ వంట కోరారో చూద్దామా? ఓకే. కళ్యాణి గారు స్వీట్ కార్న్ తో ఏదైనా స్నాక్ ఐటమ్ చేసి చూపిస్తారని చెప్పేసి కోరారు. స్వీట్ కార్న్ తో స్నాక్ ఐటమ్ వడలు చేసుకుంటాం. స్వీట్ కార్న్ తో వడలా? పెసర్ల కాంబినేషన్ లో. వావ్, పెసర్ల కాంబినేషన్ లో. అంటే స్వీట్ కార్న్ పెసర్ల వడలు. yes. వావ్, ఎలా ఉంటుందో చూడాలి కాంబినేషన్. ఓకే, మరి కార్న్ పెసర వడలకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కార్న్ పెసర వడలకు కావాల్సిన పదార్థాలు: ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, నానబెట్టిన పెసలు 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూను, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన కరివేపాకు కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, బియ్యం పిండి 1 టేబుల్ స్పూను, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, చాట్ మసాలా కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసారుగా. ఓకే రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో మనం వడలు చేసుకుంటాం కదా, డీప్ ఫ్రై కాబట్టి ముందుగా నూనె వేడి పెట్టేసుకుందాం. ఓకే. సో ఇది వేడైపోయే లోపు మనం అది కలుపుకొని వేసేసుకోవడమేనా? అంతేనండి. ఓకే, అంటే నానడం లాంటిది ఏం అక్కర్లేదా? డైరెక్ట్ ఇక్కడ మనం పెసలు ముందుగానే నానబెట్టేసి పెట్టేసుకున్నాం. ఓకే. సో అంటే ఇక్కడ ముందుగా చేసుకోవాల్సింది అంటే మనం ఈ వడలు చేసుకోవాలనుకుంటే పెసలు 1 పూట ముందుగా నానితే బాగుంటుంది. ఓకే. ఓకే. సో అలాగే స్వీట్ కార్న్ ఉడికించి పెట్టుకోవాలి. పచ్చి దానికంటే కొంచెం ఉడికించుకుంటే మనకు ఈ పెసల కాంబినేషన్ బాగుంటుంది. ఓకే. సో నానబెట్టిన పెసర్లు అండ్ అలాగే ఉడికించిన స్వీట్. ఆ వీటిని కూడా నేను మిక్సీ పట్టి ఇలా కచ్చా పచ్చగా తయారు చేసి పెట్టాను. ఓకే. మరి పేస్ట్ లా చేసుకున్నా బాగోదు, ఏదో పిండి పిండిలా ఉంటుంది. మరి మెత్తగా అయిపోతుంది. సో ఇదైతే చక్కగా అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుంది తినేటప్పుడు. సో ఒక బౌల్లో స్వీట్ కార్న్ మనం ఇలా కచ్చా పచ్చగా చేసుకున్నాం కదా, అలాగే మిక్సీ పట్టిన పెసలు. సో పొట్టుతోనే తీసేసుకున్నారా? ఇది పొట్టుతో చాలా బాగుంటుంది. పొట్టుతోనే బాగుంటుంది. సో దీంట్లో కొంచెం బైండింగ్ కొరకు శనగపిండి. అంటే ఇప్పుడు ఓన్లీ స్వీట్ కార్న్ అండ్ పెసర్లతో మనకి బైండింగ్ అవ్వదా అండి? అంటే అలా వేసుకోవడానికి రాదా? అవుతుందండి. అంటే కొంచెం సేఫ్ సైడ్ ఇది. అలాగే కొంచెం టేస్ట్ అనేది కూడా బాగా ఇస్తుంది శనగపిండి. సో కొంచెం క్రంచీగా రావడానికి బియ్య పిండి. ఓకే. సన్నగా తరిగిన అల్లం ముక్కలు. ఓకే. లేదా పేస్ట్ కావాలంటే పేస్ట్ కూడా వేసుకోవచ్చు. అల్లం ముక్కలుగా తినే వాళ్ళు ఇష్టపడితే అలా వేసేసుకోవచ్చు. లేదు జస్ట్ ఆ ఫ్లేవర్ వస్తే చాలు, ముక్కలుగా తగిలితే చిరాకు అనుకునే వాళ్ళు పేస్ట్. అల్లం పేస్ట్ కానీ లేకపోతే ఇక్కడ పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను. ఓకే. సో అల్లం పచ్చిమిర్చి 2 కలిపేసి పేస్ట్ లా చేసుకుని కూడా వేసుకోవచ్చు. సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు. ఓకే. సో ఇది వాళ్ళ చాయిస్ అండి. అలాగే కరివేపాకు కూడా ఇలా సన్నగా తరిగేస్తాం. వడలు కాబట్టి ఇలా తరిగితే బాగుంటుంది. అవి చక్కగా డీప్ ఫ్రై అయితే అవి కూడా క్రంచీగా అవుతాయి కదండి తినేటప్పుడు. అవునండి, చాలా బాగుంటుంది. సో దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం. సో ఆల్రెడీ పచ్చిమిరపకాయలు ఉన్నాయి కాబట్టి సరిపడా చూసుకొని వేసుకోవాలి. లేదు మనం పచ్చిమిర్చి అండ్ అల్లం పేస్ట్ వేసుకోమన్నారు కదా, అప్పుడు కారం అవసరం లేదు అనుకుంటాను కదండి. ఆ కారమే కొంచెం ఎక్కువ కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఓకే. సో రెండింటి కూడా కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. కొత్తిమీర. ఓకే. సో ఇవన్నీ కూడా బాగా మనం కలిపేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ నూనె వేడవ్వాలి, మీరేమో అది వడలు వేసుకునేటట్టు కలుపుకోవాలి. మరి ఆలోపు ఒక చిట్కా చూద్దామా? ఓకే. ఓకే అండి, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కూరగాయలు కట్ చేసేటప్పుడు పొరపాటున వేలు కట్ అయింది అనుకోండి, వెంటనే
ఆ కట్ అయిన చోట పసుపు జల్లినట్లయితే రక్తం కారడం తగ్గిపోతుంది, అలాగే నొప్పి కూడా తగ్గుతుంది. దీంతో పాటు పసుపు యాంటీబయాటిక్ కాబట్టి ఇన్ఫెక్షన్ కాకుండా కూడా చూసుకుంటుంది. చిట్కా చూసారుగా? ఓకే, కలిపేశారండి. ఓకే అండి. సో నూనె కూడా వేడైపోయింది. సో చేతికి కొద్దిగా మనం నీళ్లు కానీ లేదా నూనె కానీ అప్లై చేసుకుంటే చేతికి అంటుకోకుండా వస్తుంది. ఓకే, సో ఇక్కడ స్వీట్ కార్న్ తో ఏదైనా స్నాక్ ఐటమ్ అనగానే మీకు పెసర్లు అని చెప్పేసి ఐడియా ఎందుకు వచ్చిందండి? అంటే ఈ కాంబినేషన్ అయితే బాగుంటుంది అంటారా? పొట్టు పెసలతో కొంచెం బాగుంటుంది. ఓకే, సో ఇక్కడ పొట్టు పెసర్లు కాకుండా నార్మల్ పెసర్లు అయినా చేసుకోవచ్చు కదండి? పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు. ఓకే, సో కొంచెం డిఫరెంట్ గా టేస్ట్ వస్తుంది. అంటే పొట్టుతో చేసుకుంటే, సో మామూలు పెసరపప్పుతో చేసుకుంటే అది కొంచెం డిఫరెంట్ టేస్ట్ గా ఉంటుంది. సో ఇక్కడ స్వీట్ కార్న్ తో కాకుండా మామూలు మొక్కజొన్న గింజలు ఉంటాయి కదా, దాంతో కూడా చేసుకోవచ్చు అండి? దాంతో కూడా బాగుంటుందా? దాంతో కూడా చాలా బాగుంటుంది. దాంతో బాగుంటుంది. అంటే వాటికి మనకి స్వీట్ కార్న్ కి కొంచెం తీపి ఎక్కువ ఉంటుంది కదా, అవి కొంచెం ప్లేన్ గా ఉంటాయి. సో దాంతో టేస్ట్ బాగుంటుంది. కొంచెం వడలు బాగుంటాయి. కొంచెం లేతగా ఉండే గింజలు కండలు తీసుకుంటే మనం, సో గింజలు వదిలేసుకొని సేమ్ ఇలాగే అవి ఉడికించకుండా కూడా చేసుకోవచ్చు, మామూలు గ్రైండ్ పట్టేసి. అవునా? ఓకే ఓకే, సో ఇలా మనకి ఎన్ని కావాల్సి వేసేసుకొని కొంచెం స్లో ఫైర్ లో చేసుకోవాలండి. ఓకే, మంచి కలర్ లో వచ్చాయండి. సరిపోతుందండి. మీరు 1 by 1 వేసిన అన్ని ఈక్వల్ కలర్ లో వచ్చాయి. అంటే కొంచెం స్లో ఫైర్ లో పెట్టాం కదా. ప్లేట్ ఇస్తారా? ఎస్. అండ్ మీరు కరివేపాకు అవన్నీ కూడా కట్ చేసి చిన్నగా వేశారు కదా, అందుకని చెప్పేసి అది బాగుంది. పైనుంచి కూడా కొంచెం గ్రీన్ గ్రీన్ బాగా కనిపిస్తున్నాయి కదండి. తర్వాత పొట్టు పెసలు కూడా వాడాం కదా, సో అవి కూడా కొంచెం బాగుంటుంది. స్నాక్ ఐటమ్ కాబట్టి ఫైనల్ గా చాట్ మసాలా. సో ఇది కూడా ఆప్షన్, కొంచెం చట్పటగా కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఓకే, ఎస్. కార్న్ పెసర వడలు రెడీ. వేడివేడిగా కార్న్ పెసర వడలు రెడీ అయిపోయాయండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. కార్న్ పెసర వడలు తయారు చేయు విధానం: మిక్సీ జార్లో ఉడికించిన స్వీట్ కార్న్, నానబెట్టిన పెసలు వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో శనగపిండి, బియ్యపిండి, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కారం, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో వడల్లా వత్తి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై చాట్ మసాలా జల్లి సర్వ్ చేసుకుంటే కార్న్ పెసర వడలు రెడీ. కార్న్ పెసర వడలు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. రాజుగారు టేస్ట్ చేద్దామా? ఓకే అండి. వావ్, కార్న్ అక్కడక్కడ తీయగా. నెక్స్ట్ పెసలు, నాకు తెలిసి పొట్టు పెసలు వేసినందుకు కదండి ఈ టేస్ట్ కూడా. అండ్ అల్లం ఇది కూడా వేశారు కదా చిన్న చిన్నగా. ఉల్లిపాయలు ఇవన్నీ వేసాం కదండి. చాలా టేస్టీగా ఉంది. వావ్, సో చేసుకుంటే పొట్టు పెసలతోనే చేసుకుని తినాలి అన్నట్టు చేశారండి. సూపర్, చాలా బాగున్నాయండి వడలు. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి బ్యూటీ టిప్. కొంతమందికి మెడపైన నల్లగా ఉంటుంది. అలాంటి వారు ఆప్రికాట్ స్క్రబ్ తో తరచూ మెడపైన మసాజ్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఆ నలుపు క్రమంగా తగ్గిపోతుంది. కార్న్ పెసర వడలు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మరి మీరు కూడా మీకు నచ్చిన వంట మా షెఫ్ చేసి చూపించాలంటే వెంటనే మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. మంచి ఆహారం, మంచి ఆరోగ్యం. ఈ రోజు మనం గుడ్ ఫుడ్ లో ఒక డిఫరెంట్ కాంబినేషన్ లో శాండ్విచ్ చూడబోతున్నాం. దేంతోనో తెలుసా? మ్యాంగో అండ్ వెజిటబుల్స్ తో మ్యాంగో వెజ్ శాండ్విచ్. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో షెఫ్ రాజు గారిని అడిగి తెలుసుకుందామా? రాజుగారు, ఈ రోజు మీరు గుడ్ ఫుడ్ లో మ్యాంగో వెజ్ శాండ్విచ్ చేయబోతున్నారు. అవునండి. అసలు మ్యాంగోతో శాండ్విచ్ అనేది చాలా కొత్తగా ఉందండి. సో పుల్లగా ఇది కూడా కొత్తగా బాగుంటుందని చెప్పేసి మాకు అంటే ఇక్కడ వెజిటేబుల్స్ కూడా మనం యాడ్ చేస్తున్నాం కదండి, చాలా బాగుంటుంది. అంటే కొంచెం ఆ పులుపుతో చాలా తక్కువ మనకు శాండ్విచెస్ లో. సో మనకి సంవత్సరానికి ఒకసారి వస్తాయి కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో మనం మ్యాంగో కూడా యాడ్ చేస్తే చాలా బాగుంటుందంట. బాగుంటుంది. ఓకే, మరి మ్యాంగో వెజ్ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మ్యాంగో వెజ్ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైస్లు 4, మామిడికాయ ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 2, తరిగిన బీన్స్
పావు కప్పు తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన అల్లం 1 టీ స్పూను, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూను, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూను, వెన్న 2 టేబుల్ స్పూన్లు, నూనె 1 టేబుల్ స్పూను, కొత్తిమీర కొద్దిగా. ఓకే రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ముందుగా మనం ఏంటంటే బ్రెడ్ స్లైస్లకి వెన్న అప్లై చేసేసుకుని ఓకే 2 వైపులా బాగా వేయించి పక్కన పెట్టేసుకుని. ఓకే మ్యాంగో వెజ్ శాండ్విచ్. సో ఇక్కడ మనం బ్రౌన్ బ్రెడ్ కూడా యూస్ చేయొచ్చు కదండి కావాలంటే? మన చాయిస్ అండి, బ్రెడ్ అనేది మన ఇష్టం. సో ఇక్కడ బటర్ బదులు నెయ్యి కూడా అప్లై చేసుకోవచ్చా? చాయిస్ అంటే బటర్తో కొంచెం బాగుంటుంది. ఓకే అండ్ ఇంకోటి ఇక్కడ మీరు బ్రెడ్ మధ్యలో ఈ స్టఫ్ అంతా పెడుతున్నారు కదా, సో ఈ స్టఫ్ నే మనం మ్యాంగో అండ్ మిక్స్డ్ వెజిటబుల్స్ ఇదంతా చపాతీలో కూడా రోల్ చేసుకుని రోల్స్ లా చేసుకోవచ్చా అండి? ర్యాప్స్ లో చేసుకోవచ్చు. ఓకే సో ఇవి అటువైపు మార్చేసుకుని మిగతా ప్రాసెస్ కూడా అవి నేను కాలుస్తూ ఉంటాను. సో దీంట్లో కొద్దిగా నూనె వేసుకుని. ఓకే సో ఈ స్టఫ్ అనేది మనం ఆయిల్ తో చేసుకోవాలా? కొంచెం వెన్న వేసుకున్నా పర్లేదు, వెన్నతో చేసుకున్నా పర్లేదు. సో ఇక్కడ అంటే వెజిటబుల్స్ మనం కొంచెం వేస్తున్నాం కాబట్టి ఆయిల్ అయితే బాగుంటుంది. ఆయిల్ అయితే బాగుంటుంది, సరిపోతుందండి. అవునా? ఓకే ఆ ప్లేట్ లో తీసి పెట్టేస్తారు. థ్యాంక్ యూ రాజు గారు. సో దీంట్లో సన్నగా తరిగిన అల్లం, అలాగే వెల్లుల్లి. సో శాండ్విచ్ కాబట్టి స్టఫ్ కాబట్టి అక్కడక్కడ ముక్కలుగా తగులుతుంటే బాగుంటుంది కదండి. అలాగే పచ్చిమిరపకాయలు. ఓకే అల్లం వెల్లుల్లి అండ్ పచ్చిమిరపకాయలు. సో క్యారెట్ తురుము, అలాగే సన్నగా తరిగిన బీన్స్, మామిడికాయ ముక్కలు కట్ చేస్తాం. ఇవి కొంచెం మనకు అలా పంటికి తగులుతూ ఉంటే బాగుంటాయి. వెజిటబుల్స్ మధ్యలో చిన్న చిన్న మామిడికాయ ముక్కలు తగులుతూ ఉంటే పుల్లగా బాగుంటుంది. సో దీంట్లోనే కావాలంటే ఇక్కడ మామిడికాయ తురుము కూడా వేసుకోవచ్చా అండి? వేసుకోవచ్చు, అంటే కొంచెం ముక్కలుగా తగులితే బాగుంటుంది. అలా చెప్పి నేను ఇలా ముక్కలుగా వేస్తాను. ఓకే సో కొద్దిగా ఉప్పు. సో ఇవి కాస్త మనకు వేగాలి. ఓకే ఓకే మరి వేగలోపు ఒక చిట్కా చూద్దామా? ఓకే అండి, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి బ్యూటీ టిప్. అరటిపండు గుజ్జులో కొద్దిగా తేనె కలిపి ఈ మిశ్రమంతో ముఖాన్ని 10 నిమిషాల పాటు మసాజ్ చేసుకుని కడిగేసుకుంటే స్కిన్ మంచి కండిషన్ లో ఉంటుంది. చిట్కా చూసారుగా? వావ్, వేగిపోయాయి కదండి? అవునండి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి, ఓకే సో ఇక్కడ మనం ఉడికించిన బంగాళదుంపను మెత్తగా మెది పెట్టేస్తాం. ఓకే అంటే కొంచెం మనకు మధ్యలో స్టఫ్ ఇవన్నీ అటు ఇటు పడిపోకుండా ఉండడానికి, అండ్ అలాగే టేస్ట్ వైస్ కూడా మనకి బంగాళదుంప బాగుంటుంది. అలాగే కొద్దిగా మిరియాల పొడి. ఓకే సో ఇదంతా ఇక్కడ బంగాళదుంప కాకుండా మనం అరటికాయ ఇది కూడా తీసుకోవచ్చు అండి? అరటికాయ తీసుకోవచ్చు. ఓకే సో రెడీ అయిపోయింది. ఓకే సో దీన్ని మనం ఇలా బ్రెడ్ పైన బాగా స్ప్రెడ్ చేసుకుని ఈవెన్గా. ఓకే సో ఇలా మనకి నీట్ గా ఉండడానికి మాత్రం బంగాళదుంప వేశారు, లేకపోతే నార్మల్ గా పెట్టేసుకోవచ్చు. సో ఇంకొక స్లైస్ తో ఇలా క్లోజ్ చేసేస్తాం. ఓకే చాపింగ్ బోర్డు ఇస్తారా? ఎస్. సో ఇలా మనకి ఎన్ని కావాల్సి అన్ని రెడీ చేసేసుకోవచ్చు. మీరు చక్కగా చేసిన వెజిటబుల్స్ కూడా చూడండి, ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్, ఎస్. సో ఇంకొంచెం అడిషనల్ గా కావాలంటే మనం జీడిపప్పు కానివ్వండి, ఇంకా మన ఇష్టం, ఇందాక అన్నట్టుగా గ్రీన్ పీస్ అడిషనల్ గా మనకి ఏం కావాల్సి మనం యాడ్ చేసుకోవచ్చు. సో సేమ్ మీరు ఇలా కాల్చకుండా మనం ఇలాగే స్టఫ్ చేసి మనం గ్రిల్ కూడా చేసుకోవచ్చు కదండి కావాలంటే. గ్రిల్ చేసుకోవచ్చు. ఓకే సో మనకు కావాల్సిన షేప్ లో మనం కట్ చేసేసుకోవాలి. సో మనకి ఇంకొంచెం కలర్ఫుల్ గా కావాలంటే కొద్దిగా బీట్రూట్ తురుము కూడా యాడ్ చేసుకుంటే ఆ రెడ్డిష్ కలర్ కూడా వచ్చి ఇంకా బాగుంటుంది. చాయిస్. ఎస్. ప్లేట్ ఇస్తారా? యా. ఓకే. వావ్. మ్యాంగో వెజ్ శాండ్విచ్ రెడీ. మరి మా కర్రీని చేసి చూపిస్తారా? ఓకే. ఓకే. సో ఇక్కడ సింగిల్ టమాటో తీసుకున్నారు,
సో స్లైసెస్ లా కట్ చేసి రోల్ చేస్తే మనకు రోజ్ ఫ్లవర్ లో వస్తుంది. అది చేస్తాను. బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం ఆ స్లైసెస్ అనేది పల్చగా రావాలి. ఓకే, అండ్ జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. టొమాటో కదా, జ్యూస్ కింద వస్తూ ఉంటుంది. ఎస్. సో ఇలా హాఫ్ కట్ చేసి ఇలా అడ్డంగా పల్చటి స్లైస్. ఓకే. సో ఇలా దేనికది విడిగా ఉంటుంది. ఓకే. సో ఇలా కట్ చేసుకోవడం కొంచెం ఈజీ, కాకపోతే కొంచెం మిస్ అయినా ఫ్లవర్ షేప్ అనేది మనకు రాదు. పల్చగా రావాలి. ఓకే. థిక్గా వస్తే మనకు ఆ రోల్ చేసేప్పుడు మోల్డ్ కాదండి. ఓకే. ఓకే. ఫస్ట్ అండ్ లాస్ట్ పీసెస్ మనం పక్కన తీసేస్తున్నాం. సో దీన్ని ఇలా స్ప్రెడ్ చేయాలి. ఓకే. వావ్, అంత సన్న లేయర్స్ కూడా ఇంత కరెక్ట్ గా నించొని ఉంటాయా? అంటే ఒకదానికి ఒకటి సపోర్ట్ గా ఉంది. సో ఇక్కడ నుంచి రోల్ చేయాలి. ఓకే. సో చిన్నగా ఫస్ట్ కట్ చేసిన పీస్ నుంచి రోల్ చేయాలి. రోల్ చేసుకుంటూ సో ఇలా రౌండ్ గా. సో ఇలాంటి చేయాలంటే వెట్ గా ఉండే వెజిటబుల్స్ తోనే అవుతాయి. నాకు తెలిసి కీరాతో కూడా అవుతుంది కదండి. కీరాతో కూడా. ఈజీగానే ఉంది కదా, కట్ చేయడం వరకు ఈజీ, కానీ చుట్టడం అనేది కొంచెం మనకు ప్రాక్టీస్ కావాలి. అంటే విడిపోయి పడిపోతూ ఉంటాయి. సో ఇలా చేసిన తర్వాత కింద వైపు నుంచి కొంచెం అలా ప్రెస్ చేస్తూ అలా టర్న్ రౌండ్ గా ఇలా చుట్టేసుకుంటే కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది. ఓకే. ఓకే. సో దీని ఇప్పుడు మనం వావ్ ఇలా తీసేసుకోవచ్చు. హాఫ్ టమాటో. సో దాంట్లో 2 అవుతాయి. సూపర్ అండి. ప్లేట్ ఇస్తారా? ఎస్. సో ఆల్రెడీ నేను ఇంకా 2 చేసి పెట్టానండి. ఓకే. ఎస్. చాలా బాగుందండి. సూపర్. ఓకే. శాండ్విచ్ రెడీ. వావ్, చక్కటి కారంతో పాటు మ్యాంగో వెజ్ శాండ్విచ్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. మ్యాంగో వెజ్ శాండ్విచ్ తయారు చేయు విధానం: ముందుగా బ్రెడ్ స్లైస్ లకు వెన్న రాసి 2 వైపులా కాల్చి పక్కనుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో క్యారెట్ తురుము, తరిగిన బీన్స్, మామిడికాయ ముక్కలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆపై స్టవ్ ఆపి ఉడికించిన బంగాళదుంపని మెదిపి దీనిలో వేసి మిరియాల పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని 2 బ్రెడ్ స్లైస్ల మధ్య నుంచి ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే మ్యాంగో వెజ్ శాండ్విచ్ రెడీ. మ్యాంగో వెజ్ శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. రాజు గారు, టేస్ట్ చేద్దామా? ఓకే అండి. వావ్, మ్యాంగోతో శాండ్విచ్ ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ ఆ వెజిటబుల్స్ మధ్యలో అక్కడక్కడ మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేశారు కదా, పులుపు తెలుస్తూ చాలా టేస్టీగా ఉందండి. యమ్మీ, సీరియస్లీ సూపర్. చాలా 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 బాగుంది. చేసుకుంటే ఇలాగే చేసుకోవాలి. వావ్, శాండ్విచ్ అదిరిపోయిందండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇమిటేషన్ జ్యువెలరీ త్వరగా పాడైపోకుండా ఉండాలంటే జ్యువెలరీని కాటన్ ప్యాడ్స్ మధ్యలో ఉంచి ఎయిర్ టైట్ డబ్బాలో ఉంచినట్లయితే త్వరగా పాడైపోకుండా గ్లోయిగా ఉంటాయి. ఇప్పుడు ఊరించే వంట. సో మా ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ అండి. హాయ్, మీ పేరు? సృజన. సృజన. ఎక్కడి నుంచి వచ్చారు? కుకట్పల్లి. ఏం చేస్తూ ఉంటారు? హోమ్ మేకర్. మీకు పెళ్ళైపోయిందా? ఎన్నేళ్ళు అవుతుంది? 6 years. అసలు అలా అనిపించట్లేదు. 5 years బాబు కూడా ఉన్నాడు. వావ్. సో ఓకే, ఇంకా వంటలు చేస్తూ ఉంటారా? కొత్త కొత్త ఏమైనా ట్రై చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటాను. ఓకే, సూపర్. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? రేణుక. రేణుక గారు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? కుకట్పల్లి. కుకట్పల్లి. మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫా? కుకట్పల్లి సేమ్. మీ ఇద్దరు తోటి కోడల్లా? వావ్. ఒకే ఇంట్లో ఉంటారా? లేదు, పక్క పక్కన దగ్గరలో ఉంటారా? సూపర్. సో ఎవరు పెద్ద? నేను. మీరేనా? సో మీ ఇద్దరు మధ్య వంటల పోటీ. ఫస్ట్ ఎవరు చేస్తారు? నేను చేస్తాను. సో పెద్ద కాబట్టి మీరే స్టార్ట్ చేస్తారా? ఏం చేస్తున్నారు? దోసకాయ చామగడ్డ కర్రీ. దోసకాయ చామదుంప కర్రీ.
ఓకే, మరి దోసకాయ చామదుంప కూరకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. దోసకాయ చామదుంప కూరకు కావాల్సిన పదార్థాలు: దోసకాయ ముక్కలు 1 కప్పు, ఉడికించిన చామదుంపలు 1/2 కప్పు, టమాటా ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, ధనియాల పొడి 1/2 టీ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, కారం తగినంత, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూను, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారుగా. ఓకే, ఈ స్టార్ట్ చేద్దామండి. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. స్టవ్ ఆన్ చేయొద్దా? ఆన్ చేయాలి. దోసకాయ చామదుంప కూర కాంబినేషన్ కొత్తగా ఉంది. నూనె వేస్తున్నారా? నూనె వేసి కొంచెం. ఓకే, మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంట? నేను మా మదర్ దగ్గర నేర్చుకున్నాను. ఇది అప్పటి నుంచి చేస్తున్నారు రెగ్యులర్. కానీ చామదుంప అండ్ దోసకాయ అనేది కొత్తగా ఉంది, కొత్తగా వింటున్నాను నేనైతే. అంటే దోసకాయ పుల్లగా ఉంటది కదా, చామగడ్డ మామూలుగా చింతపండుతో కాకుండా ఈ పులుపుతో తింటే బాగుంటది. సో ఇది రోటీస్ కి, రైస్ కి అన్నిటికీ బాగుంటుంది అనుకుంటున్నారు కదా. ఇదేంటి చామదుంప ఆల్రెడీ ఉడికించి పెట్టాను. ఓకే, ఆయిల్ వేడైపోయిందండి. కొద్దిగా పోపు దినుసులా, ఆవాలు జీలకర్ర. మీకు తెలుసా ఇవంట? దగ్గరే నేర్చుకున్నారా? ఓకే, కొంచెం కరివేపాకు వేస్తున్నాను. ఓకే ఓకే, తర్వాత ఉల్లిపాయ ముక్కల, వుడెన్ స్టిక్ ఇవా. సో మీకు ఎంతమంది అండి పిల్లలు? నాకు 2 పిల్లలు, పాప బాబు. ఏం చదువుకుంటున్నారు? పాప 3rd స్టాండర్డ్, బాబు PP2. వావ్. సో ఇంకేమన్నా కొత్తగా ఇలా డిఫరెంట్ గా ట్రై చేస్తూ ఉంటారా? చూస్తూ ఉంటారా? మా అభిరుచి హౌస్ వైఫ్ అన్నారు, చూస్తానండి. చూస్తుంటారా? కార్వింగ్స్ ఎప్పుడైనా ట్రై చేస్తారా రాజు గారు? కార్వింగ్స్ ఈజీగా ఉన్నాయి, చేస్తూ ఉంటాను. చేస్తున్నారు. ఏమి ట్రై చేశారు? క్యారెట్స్ తో ట్రై చేశాను. క్యారెట్స్ తో ఫ్లవర్స్ ట్రై చేశారా? అదంతా చేశాను. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్టా? ఓకే, ఇవి వేగిపోయాయండి. కొంచెం పసుపు వేసి. ఓకే, బా అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అది వాసన బాగుంటుంది కదా చాలా. దోసకాయ ముక్కలు. ఓకే, సో దోసకాయ ముక్కలు అంటే కొద్దిగా పుల్లగా ఉండే దోసకాయ తీసుకొని వేసుకుంటే బాగుంటుందా దీనికి? ఓకే, సో దోసకాయ అండ్ చామదుంప. సో దోసకాయ అండ్ బంగాళదుంప ఇలా ఏమైనా చేసుకోవచ్చు అంతేనా? కొంచెం చామదుంప మనం తీసుకోం కదా ఎక్కువగా, జిగురుగా ఉంటుంది. అని కూడా చామదుంప చాలా మంచిదంట బోన్స్ తినడానికి. అన్నగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు తింటూ ఉండాలి అని. సో నిజంగా ఇష్టం లేని వాళ్ళు కనుక ఉంటే ఈ కాంబినేషన్ చేసుకొని తింటే బాగుంటుంది కదా. ఇప్పుడు కొంచెం వేగాక చామదుంప వేసి ఆల్రెడీ ఉడికించి తీసుకొస్తారు, ఎందుకంటే నార్మల్గా ఇలా కనుక వేస్తే మనకి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి. దోసకాయ ఉడికిపోతుంది. అవును, చాలా సింపుల్ గా ఉంది మీ కర్రీ. సో ఇంకేం కాంబినేషన్ బాగుంటాయి దోసకాయతో? ఆలు వేసుకోవచ్చు. ఆలు అది ఇంకా ఉడకబెట్టకుండా డైరెక్ట్ గా వేసుకోవచ్చు. ఇది ఓకే సార్ మగ్గిపోతాయి. అండ్ దోసకాయ అండ్ ఆలు వేసామంటే 2 ఒకేలా కనిపిస్తూ ఉంటాయి, తేడా ఏం తెలీదు. తింటే కానీ చెప్పలేము అప్పుడు. పాటలు పాడతారా మీరు? లేదండి. లేదా? కుకింగ్ ఇంట్రెస్టా? కుకింగ్. సో ఎంత దూరంలో ఉంది మీ ఇల్లు? జస్ట్ ఒక వాకబుల్ ఉంటుంది. సో సరదాగా టైం పాస్ ఇంకా కలిసి వాకింగ్ కి ఇలా కలిసి చూడడం, ఇలా కలిసి వంటలు చేస్తుంటారా? ఇంకా సో హ్యాపీగా డైలీ కలుస్తూ ఉంటారు అనమాట? డైలీ అంటే తక్కువే. ఓకే, ఇంకా సాటర్డే సండేస్ హాలిడేస్ వచ్చినప్పుడు మీ పిల్లలు వాళ్ళ ఇంటికి వెళ్ళడం అటు ఇటు ఆడుకుంటూ ఉంటారు, ఫుల్ టైం పాస్. ఇప్పుడు టమాటా వేసుకుంటాం. ఓకే, సో ఇదేంటి డ్రైగా ఉంటుందా కర్రీ? లేదు, కొంచెం గ్రేవీ ఉంటుంది. గ్రేవీ ఉంటుందా?
సో ఈ గ్రేవీ అంతా టమాటో ముక్కలతో వచ్చేదేనా? ఓకే, కాసేపు మూత పెట్టేసి కాసేపు మూత పెట్టాలా? ఓకే, సిమ్లో పెట్టాను సిమ్లో కూడా. ఓకే, సో ఇది మగ్గిన తర్వాత మిగతా ప్రాసెస్. ఓకే, చూద్దామండి ఒకసారి. చూడండి మగ్గిపోయిందండి. మగ్గిపోయిందా? ఓకే, కారం ఉప్పు వేసుకుంటాం. సో దీనికి సరిపడా కారం. ఆ కారం ఉప్పు ఏమైనా కలిపారా? లేదు, కలపలేదు. లేదా? లేదు. ఓకే, అండ్ సరిపడా ఉప్పు. టెన్షన్ టెన్షన్ టెన్షన్, వెయ్యాలా వద్దా వెయ్యాలా వద్దా వెయ్యాలా వద్దా అని వస్తున్నారు. ఇంట్లో ఎంత ఈజీగా చేస్తున్నా, ఇక్కడ కాంపిటీషన్ వరకు వచ్చేవరకు కొంచెం ఆలోచించాల్సిందే కదా. ఇంట్లో మాత్రం ఇలా మాట్లాడుతూ అని చెప్పేసి ఇలా వేసేస్తా ఉంటాయి. బాగుంది కలర్ఫుల్గా చూడడానికి. నార్మల్ మనకి కర్రీస్ ఇలా ఉంటే నచ్చుతాయి కదండి. టమాటా వేసుకుంటాం. ఎస్. సో ఇది మీకు రెగ్యులర్ వంటకమే, నాకు తెలిసి చాలా మందికి కూడా తెలిసి ఉండొచ్చు. తెలియని వాళ్ళకి ఇది ఒక కొత్త కాంబినేషన్, దోసకాయ అండ్ చామదుంప. కొంచెం వాటర్ వేసుకుందాం. వాటర్ వేయాలా? వేసుకోండి, అక్కడే ఉన్నాయి. సరిపోతాయా వాటర్? సరిపోతుంది. ఓకే, అయిపోయిందా? కొంచెం ఉడకాలండి. ఇంకొద్దిగా బాయిల్ అవ్వాలా? ఓకే, మీ నోట్లో చేసిన మాటే రావట్లేదండి బయటికి. కొంచెం టెన్షన్ పడుతున్నారా ఏంటి? అదా? లేదు, మీరు మాట్లాడటమే ఇంత, తను మాట్లాడటమే అంత. ఓ, మూత పెట్టాలా? ఓకే, చూద్దామండి. చూద్దాం. వావ్, సో వాటర్ అంతా ఇంకిపోయింది. సో కర్రీ అంతా దగ్గరకు వచ్చేసింది. సో రెడీ అన్నట్టు కదా? రెడీ. ఇప్పుడేం వేయాలి? ధనియాల పొడి వేస్తున్నాం. ఓకే, సో ఫైనల్ గా కొంచెం ధనియాల పొడి వేస్తే దీనికి బాగుంటుందా? బాగుంటుంది. ఓకే, ఇప్పుడు కొత్తిమీర వేస్తాం. ఓకే, ఇంకా అంతే. అంతేనా? ఇంకా డిష్ అవుట్ చేసేయడమేనా? వావ్, ఆఫ్ చేసానండి. చేసి ఓకే. ఓ, క్యారెట్ తో ఫ్లవర్స్ అంటే ఇవేనా చేసింది? బాగున్నాయండి. సో ఇలాంటి చిన్న చిన్న ట్రై చేస్తుంటే ఇంకా రాజు గారి లాగా మనం కూడా పెద్ద పెద్ద చేసేయచ్చు కదా. అక్కడ గరిటె ఉంది, తీసుకోండి. సో సింపుల్ గా మనం చేసుకునే కర్రీ ప్రాసెస్ లోనే ఉంది, కాకపోతే లాస్ట్ ఫైనల్ గా కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేసుకుంటే బాగుంటుంది దీనికి. అంతేనా? అంతే. ఓకే, నేను తినండి. లాస్ట్ గా కొత్తిమీరతో గార్నిష్. ఓకే, డిష్ రెడీ అండి. రెడీయా? ఏం రెడీ అయింది అది కూడా చెప్పండి. దోసకాయ చామగడ్డ కర్రీ. ఓకే, వేడివేడిగా దోసకాయ చామదుంప కూర రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. దోసకాయ చామదుంప కూర తయారు చేయు విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, దోసకాయ ముక్కలు, ఉడికించిన చామదుంప వేసి ఉడకనివ్వాలి. తర్వాత టమాటా ముక్కలు వేసి వేగాక కారం, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, దోసకాయ చామదుంప కూర రెడీ. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. చుట్టాలు ఎక్కువగా వచ్చినప్పుడు అంట్లు ఎక్కువైపోయి కడగలేని పరిస్థితి వస్తే ఒక పెద్ద టబ్లో సర్ఫ్ వేసి నీళ్లు బాగా కలిపేసి అందులో సామాన్లు ఒక గంట సేపు నానబెట్టినట్లయితే తర్వాత ఈజీగా కడిగేసుకోవచ్చు. తయారీ విధానం చూసారుగా. ఓకే, సృజన గారు ఇప్పుడు మీ టర్న్. ఏం చేస్తున్నారు? మేతి సోయా పులావ్. మేతి సోయా పలావ్. వావ్. ఓకే,
మరి మేతి సోయా పలావ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మేతి సోయా పలావ్ కి కావాల్సిన పదార్థాలు: మెంతి కూర 1 కప్పు, సోయా గ్రాన్యూల్స్ 1/2 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, గరం మసాలా 1/2 టీ స్పూను, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, బాస్మతి బియ్యం 1 కప్పు, ఉప్పు తగినంత. స్టార్ట్ చేద్దామా? ఓకే. ఫస్ట్ ఏం చేయాలి? స్టవ్ ఆన్ చేయాలి. ఎస్. ఇప్పుడు ఆయిల్ పోసుకున్నాం. ఓకే. మీరిద్దరు నిదానంగా మాట్లాడుతున్నారు. మీ ఇంట్లో అత్తమామయ్య గారు చెప్పి పంపించారా ఏంటి నిదానంగానే మాట్లాడండి అని? లేదండి, అలా ఏం లేదు కదా. ఏం లేదు, మేమిద్దరం కామే. సరే, ఆవిడ ఒక్కరంటే ఏమన్నా అనుకోవచ్చు, మీరు కూడా అలానే ఉన్నారు. ఆయిల్ వేడయ్యాక ఈ మసాలా గింజలు వేసే. ఓకే. షాజీరా, పట్టా, లవంగా అండ్ ఇలాయచీ. అండ్ ఇప్పుడు బిర్యానీ ఆకు. ఓకే. సో పలావ్ కాబట్టి ఇది ఉంటేనే బాగుంటుంది. సోయా అండ్ మేథీ పలావ్. సో ఇక్కడ సోయా గ్రాన్యూల్స్ తీసుకున్నారా? ఓకే. కరివేపాకు అయిన తర్వాత పచ్చిమిరపకాయలు. ఓకే. నూనె పెట్టినా ఒక నిమిషం. ఓకే. సోయా అండ్ అలాగే మేతి కాంబినేషన్ కూడా కొత్తగా ఉంది కదా పలావ్లో. మీరే ట్రై చేశారా? ఫ్రెండ్ చెప్పింది. దగ్గరికి వస్తున్నందుకు ఇలా కొత్తగా చూపించాలని చెప్పి నేర్చుకొని వచ్చారా? ఓకే. నేను ఇంట్లో చేశాను 2-3 టైమ్స్, చాలా బాగా కుదిరింది. బాగుందా? సో మాకు ఈ కొత్త కాంబినేషన్ పరిచయం చేయడానికి వచ్చారా? ఓకే. చూద్దామా? నెక్స్ట్ ఉల్లిపాయలు. కొంచెం సిమ్ చేయరా? ఏంటి మీ ఉల్లిపాయలు ఇవన్నీ కూడా అసలు చిట్పట్ మంటూనే ఉన్నాయి. కొంచెం పసుపు వేద్దాం. ఓకే. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. కొంచెం వేగాక మెంతి కూర వేద్దామా? సో అది కట్ చేయకుండా జస్ట్ ఆకులా వేసేస్తున్నారా? ఆకులాగే. ఓకే. ఇప్పుడు వేసేయండి. మెంతి కూర వేస్తుంది. ఓకే. సో చక్కగా వాటర్లో వాష్ చేసి జస్ట్ ఆకులా కింద ఇలా వేసేస్తున్నారు. కావాలంటే చిన్న చిన్నగా కట్ చేసి కూడా వేస్తారు. లేదండి, ఇలాగే బాగుంటుంది. కట్ చేస్తే మళ్ళీ చేదు వచ్చేస్తుంది, అందుకని కట్ చేయరా. ఇలాగేనా? ఆకులు పెద్ద పెద్దగా ఉన్నాయి కదా, అవి ఉడికిపోతాయండి ఇప్పుడు. సో ఇంత అయిపోతాయి. ఓకే. సో 5 years బాబు అన్నారు, బాబుతోనే సరిపోతుందేమో మీకు అంతా. సో కుకింగ్ ఇంట్రెస్ట్ లేదన్నారు, వేరే హాబీస్ ఏమైనా ఉన్నాయా? అంటే చేస్తాను కుకింగ్, అంటే అంత ఎక్కువ టైం అంతేం స్పెండ్ చేయను. మీకు బాగా ఇంట్రెస్ట్ ఏంటి మరి? బాగానా? టీవీ చూస్తుంటాను. ప్రతి ఒక్క హౌస్ వైఫ్ నుంచి వచ్చే మాటలు ఇదే, కుకింగ్ ఒకటి లేకపోతే టీవీ. ఓకే. ఇప్పుడు కొంచెం ఏంటి ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చా? ఇది వేడి నీళ్ళలో వేసి తీయడమే. జస్ట్ వేడి నీళ్ళలో ఇలా డిప్ చేసి తీసి అంతేనా? ఓకే. సో చక్కగా పలావ్ తింటూ ఉంటే మధ్య మధ్యలో తగ్గుతుండే బాగుంటుంది. సో ప్రతి బయటలో కూడా మనకు ఉంటుంది.
మేతి అండ్ ఈ సోయా స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి. సో వేగిన తర్వాత మిగతా ప్రాసెస్ అండి. ఓకే, ఎంతసేపు వేగాలంటారు ఇలాగా? అంటే కొద్దిసేపు పడుతుంది కానీ కలుపుతూ ఉండాలండి, కొంచెం కలుపుతూ ఉండాలి. సో అడగంటుతూ ఉంటుంది కాబట్టి మనం కలుపుకుంటూ ఉండాలి, అంతేనా? ఓకే. సో మేతి అయితే ఆల్రెడీ మనకి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది. ఇది వాటర్లో వేసేసాం కాబట్టి ఎక్కువ వేగనక్కర్లేదు అనుకుంటా నాకు తెలిసి. మనకి మీరు రైస్ వేసేస్తే బెటర్. కొంచెం సాల్ట్ వేస్తాము. ఓకే, కింద అడగండి పోతుందండి, సిమ్లోనే ఉంది. సో మొత్తం పలావ్ రైస్ కి కూడా సరిపోయేంత వేసేస్తాం. ఓకే. మీ సోయా మొత్తం అడగంటిపోతుంది, మీరు రైస్ ఏదో ఒకటి వేసేయడం బెటర్. ఇది వేసి జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ ఇలా కలిపి వేసేయాల్సింది మీరు ఇమీడియట్ గా. సో చక్కగా బాస్మతి బియ్యం ఇలా పొడి పొడిలాడేలాగా ఉడికించి తీసుకొచ్చారా? ఓకే, వేసేయండి. వేసేయండి. కలుపుకుంటారా? మీకు అసలు ఐడియా ఉందా ఈ పలావ్ గురించి? మేతి అండ్ సోయా పలావ్ విన్నారా? కానీ టేస్ట్ చేయలేదు. సో ఇప్పుడు టేస్ట్ చేయొచ్చు. సో బాగుంటుంది అది కాంబినేషన్ చక్కగా, హెల్తీ. అవును. సో నీట్గా కలిపేసుకోవడమే. దాని తర్వాత ఇంకా డిష్ అవుట్ చేయడమేనా? ఓకే. కొంచెం గరం మసాలా, గరం మసాలా వేయాలా? ఓకే. ఆల్రెడీ మసాలా దినుసులు వేశారు, ఇంకా గరం మసాలా కూడా వేస్తున్నారు. ఎక్కువేం కాదు. ఓకే. చాలా లైట్ గా పైనుంచి ఇలా స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది, అంతేనా? జస్ట్ ఆ మసాలా ఫ్లేవర్ అనేది వస్తే మనకి ఒక స్పెషల్ డిష్ రెడీ అవుతుందని ఇంట్లో తెలుస్తూ ఉంటుంది. ఓకే. సో ఇది ఉత్తినే తినేయచ్చా లేకపోతే దీనికి ఏమన్నా సైడ్ డిష్ బాగుంటుందా? ఇంకా అవసరం లేదండి. ఏం అవసరం లేదా? డైరెక్ట్ ఇలా తినేసేయచ్చా? కావాలంటే మనకి పెరుగు చట్నీ ఉంటే బాగుంటుందేమో కదా? రైతా వేసుకోవచ్చు. అదే రైతా. డన్. డన్. స్టవ్ ఆఫ్ చేసేనా? ఓకే. ఇదిగోండి బౌల్, అక్కడ గరిట ఉంది, తీసుకోండి. సో ఇక్కడ మీరు సోయా గ్రాన్యూల్స్ వేసుకున్నారు, లేకపోతే నార్మల్ గా సోయా కూడా వేసేసుకోవచ్చు కదండి మీల్ మేకర్ మనం. చిన్న అయినా పెద్ద అయినా ఇలా చేసుకొని మేతి కాంబినేషన్ లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. పైన కొత్తిమీరతోని గార్నిషింగ్ చేసేది. ఓకే. ఏదేమైనా మీ హస్బెండ్స్ మిమ్మల్ని బాగా కంట్రోల్లో పెట్టుకున్నారండి, నోరెత్తకుండా. అదృష్టవంతులు. అసలు నోట్లోంచి మాట కూడా రావట్లేదు. ఇదండి అదండి అదండి ఇదండి, ఇంతే, ఇంతకు మించి అసలు రావట్లేదు వాయిస్. ఓకే, రెడీయా? మేతి సోయా పలావ్ రెడీ అండి. మేతి సోయా పలావ్ రెడీ. ఓకే అండి, మరి వేడి వేడిగా మేతి సోయా పలావ్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. మేతి సోయా పలావ్ తయారు చేయు విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మెంతికూర వేసి వేగనివ్వాలి. తర్వాత వేడి నీళ్లలో వేసి తీసిన సోయా గ్రాన్యూల్స్, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత అన్నం, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మేతి సోయా పలావ్ రెడీ. తయారీ విధానం చేశారుగా. ఓకే రాజు గారు, 2 డిషెస్ కూడా రెడీ అయిపోయాయండి. మరి ముందుగా మీరు దోసకాయ చామదుంప కూర టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే. మీరు కూడా తీసుకోండి.
మీ డిష్ మీరే టేస్ట్ చేయండి. బాగుందా? బాగుందా? మొహంలో వెలిగిపోయింది. అనుకున్నట్టుగానే వచ్చిందా? బాగుందండి. మీరు అన్నట్టుగా దోసకాయ పులుపుతో చామదుంప ఇదంతా చాలా టేస్టీగా ఉంది. సూపర్. అండ్ ఈ డిష్ కూడా మీరు టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. మేథీ సోయా పలావ్ తీసుకోండి. మీరు కూడా టేస్ట్ చేయండి. ఇప్పుడు టేస్ట్ చేయలేదు అన్నారు కదా, టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. బాగుందా? వావ్, రెండు కూడా బాగున్నాయి, కరెక్ట్గా సరిపోయాయి. సో రెండిట్లో ఏది బెస్ట్ డిష్ అనేది మీరే చెప్పాలి రాజు గారు. సో రెండిట్లో పలావ్ కొంచెం బాగుంది. పలావ్ కొంచెం బాగుంది కదండి. సీరియస్లీ మీరు వేసిన మసాలాస్ అవన్నీ కూడా ఆ మేతి తర్వాత చంక్స్ తీసుకున్నారు కదా సోయా, చాలా బాగా కుదిరింది. చాలా టేస్టీగా ఉంది. సూపర్. నిజంగా మీరు వేసిన మసాలాస్ కూడా అంటే కరెక్ట్గా ఉంది. పలావ్కి ఎంత కావాలో అంతే ఉంది. సీరియస్లీ సూపర్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఇంత మంచి పలావ్, ఈ కాంబినేషన్ పలావ్ మీరు మాకు పరిచయం చేసినందుకు గాను ఈటీవీ అభిరుచి వారి తరఫు నుండి ఈ బ్యూటిఫుల్ శారీ. థ్యాంక్ యూ. మీ డిష్ కూడా చాలా బాగుందండి. మరి మీకు కూడా సిఎంఆర్ విశాఖ వారి తరఫు నుండి బ్యూటిఫుల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ రాజు గారు. ఓకే, మరి మీరు కూడా ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ చిరునామా టైప్ చేసి 56263579కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం మరో చిట్కా. మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. చింతపండు నిల్వ చేసేటప్పుడు ఎక్కువ కాలం పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉండాలంటే చింతపండులోని గింజలు తీసేసి చింతపండుని కొద్దిగా ఎండబెట్టి నిల్వ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఈరోజు గుడ్ ఫుడ్ మినహా మిగతా వంటకాల పోషక విలువలేంటో డాక్టర్ అరుణ గారు చెప్తారు, విందాం. ఈ రోజు వంటలు పిండి వంటలు చూసిన కార్న్ పెసర వడల్లోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. వడలు అనగానే డీప్ ఫ్రై, బట్ వడలు మంచివా? ఇప్పుడు దొరికే పిజ్జా బర్గర్లు మంచివా? డెఫినెట్గా వడల్లో ఉన్న పోషక విలువలకి పిజ్జా బర్గర్లో ఉన్న పోషక విలువలకి అసలు పోలికే లేదు. హై క్యాలరీ అయినప్పటికి కూడా ప్రతిదీ అందులో వాడిన ప్రతిదీ మనకు బాడీకి ఉపయోగపడేవి. కార్న్ కానీ పెసలు కానీ శనగపిండి కానీ. సో నా పాయింట్ ఏంటంటే తినాలి అనుకునేటప్పుడు కూడా ఏ ఫ్రెంచ్ ఫ్రైయో, ఏ బర్గరో, ఏ పిజ్జానో, ఏ పొటాటో చిప్సో ఇలాంటి వాటికంటే కూడా మన ట్రెడిషనల్ వడలు మంచిదే. బట్ మన ట్రెడిషనల్ వడలైనా కూడా మనం నూనెలో వేపుతున్నాం. దాన్ని గుర్తుపెట్టుకుంటూ రెగ్యులర్గా కాకుండా ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటే మంచిది. ఇక నెక్స్ట్ మీరు ఊరించే వంటలో చూసిన సోయా మేతి పలావ్. సోయా మేతి కాంబినేషన్ ఎలాంటిదంటే మంచిది. సోయా వీక్లీ వన్స్ వాడుకోవాలి కదా, దానికంటే ఎక్కువ వాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో ఎలా ఒక్కొక్కసారి ఒక్కొక్క కాంబినేషన్తో ట్రై చేసుకోవచ్చు. సోయా బాగా రుచికరంగా ఉండేది కాంబినేషన్ ఎప్పుడంటే మనకు రైస్తో పాటు తీసుకునేటప్పుడు బాగా బ్లెండ్ అయిపోతూ ఉంటుంది. సో సాధ్యమైనంత వరకు మనం కూడా ట్రెడిషనల్గా ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాము, మీల్ మేకర్ యాడ్ చేసి పలావులు బిర్యానీలు తింటూ ఉన్నాం. సో ఇప్పుడు కూడా అదే కాన్సెప్ట్ మీదుగా మనం సోయా మెంతికూరతో పలావ్ చేసుకుంటే బాగుంటుందండి. పలావ్ చేసుకునేటప్పుడు కూడా మనము సింగిల్ పాలిష్ రైస్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, గిల్టీ ఫీలింగ్ లేకుండా తినచ్చు. మెయిన్గా అంటే వైట్ రైస్ తినేటప్పుడు అరే వైట్ రైస్ మంచిది కాదేమో అని ఎక్కడైనా ఇప్పుడు మనకు అవేర్నెస్ వచ్చింది కాబట్టి బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఆ థాట్ ఉండొచ్చు. బట్ ఇప్పుడు మనం అదే సింగిల్ పాలిష్ రైస్ తింటూ ఉన్నాం అనుకోండి, కొంచెం ఫ్రీగా తినచ్చు, హ్యాపీగా అరే నేను కూడా మంచిది తింటున్నాను అనే ఫీలింగ్తో తినచ్చు. కాబట్టి పలావులు బిర్యానీలు కూడా మనం సింగిల్ పాలిష్ రైస్తో ట్రై చేసుకుందాం. ఇక ఆఖరిగా చూసిన దోసకాయ చామదుంప కూర. దుంప కూరలు సమ్మర్లో తినవలసిన విధానం ఇదే. దుంపకూరతో పాటు ఇలా వాటర్ రిచ్ వెజిటబుల్ దోసకాయ కానివ్వండి, లేకపోతే ఇంకా ఆనపకాయ కానివ్వండి, ఇలాంటివి యాడ్ చేసి తీసుకుంటే ఏమవుతుందంటే మనకు కావాల్సిన వాటర్ కూడా ఎక్కువగా చేరిపోతుంది. సమ్మర్లో తాగే నీళ్లే కాదు, మనం ఎంత నీళ్లు తాగుతున్నాం అనేది కాకుండా మనం వండుకునే ఈ వెజిటబుల్స్లో ఎంత నీరు ఉన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కువ వాటర్ ఉన్న వెజిటబుల్స్ తీసుకున్నాం అనుకోండి మనకి ఈ సీజన్లో బాగుంటుంది. ఇప్పుడు మీరు క్యూకంబర్ పీసెస్ కానీ ఇవన్నీ కూడా మనకు న్యాచురల్గానే తినాలి అనిపిస్తూ ఉంటుంది ఈ టైంలో, ఎందుకంటే వాటిలో వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి.
సో ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. ఇవాళ యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్ గా మనం చూసిన 3 రెసిపీస్ కూడా చాలా బాగున్నాయండి. గుడ్ ఫుడ్ లాగానే ఉన్నాయి, చక్కటి పోషకాలతో ఉన్నాయి. కార్న్ పెసర వడలు కానివ్వండి, అలాగే మేతి సోయా పలావ్ కానివ్వండి, దోసకాయ చామ దుంపల కూర కానివ్వండి, 3 కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఖచ్చితంగా నోట్ చేసుకొని ట్రై చేయండి. మీరు ఇక్కడికి వచ్చి ఊరించే వంటలు పార్టిసిపేట్ చేయలేకపోతే లెటర్స్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ మీకు తెలిసిన వంటల్ని మాకు రాసి పంపించి బోల్డ్ అని గిఫ్ట్స్ గెలుచుకోండి. రాజు గారు, ఈ రోజు మీరు చేసిన వంటలు చాలా బాగున్నాయండి. ఓకే, ఊరించే వంటలు కూడా బాగున్నాయి కదా. అవునండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని మంచి మంచి వంటలతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.